హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, హెయిర్ డై అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది, ఒక పార్ట్ అయిపోయింది అది కూడా అందరికీ. కరెక్ట్. మరి ఈ హెయిర్ డై వాడుతున్నప్పుడు కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా వాడుకోవాలంటారు? జనరల్గా మనకి ఏంటంటే ఒకప్పుడు 25-30 years బ్యాక్ అసలు హెయిర్ డే అనేది చాలా ఆర్డ్గా అనిపించేది సొసైటీలో. అంటే బయట యూఎస్లో అక్కడ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు కూడా పెట్టేసుకుంటారు, 30s 25 వాళ్ళు కూడా చూసేవాళ్ళం. ఎందుకు వీళ్ళకి అప్పుడే హెయిర్ డే ఇలా పెట్టుకుంటున్నారు, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అనుకునేవాళ్ళం. ఇప్పుడు సొసైటీలో మోస్ట్ కామన్ అయిపోయింది. ఇంకా 80 years వచ్చినా ఎవరు మానట్లేదు హెయిర్ డే పెట్టుకోవడం అనేది. యాక్చువల్గా 80 years వచ్చాక చాలా ఆర్డ్గా ఉంటుంది, ఎందుకంటే మొహంతా ముడతలు వచ్చేసేస్తే హెయిర్ ఒకటి నల్లగా అయితే ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. అన్ని ఐబ్రోస్ అన్ని రాలిపోతాయి, ఐబ్రోస్ అంతా భయంకరంగా వైట్ కలర్లో ఉంటాయి. అప్పుడు అసలు హెయిర్ డే పెట్టుకోవడం చాలా ఆర్డ్గా ఉంటుంది అనమాట. కానీ అలా ఉంది, అలా ఎవరు ఆలోచించట్లేదు పెట్టేసుకోవడం ఇంకా కామన్ అయిపోయింది. సో దానికి కేర్ ఏంటి అనేది కలుపుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలమ్మా. పొరపాటును కూడా ఇక్కడి నుంచి ఈ పార్ట్ దగ్గర నుంచి కంటికి కానీ పెదాలకు కానీ ఎక్కడ టచ్ అవ్వకూడదు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కెమికల్ అనమాట హెయిర్ డే అనేది, చాలా స్ట్రాంగ్ కెమికల్. లేకపోతే 15 minutes హెయిర్ బ్లాక్ కలర్ అయిపోతుంది. ఎంత మనం న్యాచురల్ ట్రై చేసినా ఆ కలర్ రాదు కదా. సో బట్టలకి వేసే డైస్ కన్నా కూడా హెయిర్ డైస్ చాలా స్ట్రాంగ్ కెమికల్స్ అనమాట. ఎనీథింగ్ కెమికల్ అనేది మన బాడీకి మంచిది కాదు, స్ట్రాంగ్ కెమికల్ అనేది అస్సలు మంచిది కాదు. సో అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి అది కలిపేటప్పుడు ఈ వెంట్రుకలు ఉంటాయి కదమ్మా, ఈ వెంట్రుకలు కళ్ళ దగ్గర అక్కడ పడి ఉంటాయి. పొరపాటున అవి కనుక ఇక్కడ టచ్ అయినవన్నీ ఇక్కడ పడితే కంట్లోకి వెళ్ళిపోద్ది మెడిసిన్. సో అది కెమికల్ చాలా డేంజర్ అనమాట. సో అందుకని ముందు హెయిర్ అంతా వెనక్కి దూకుని చాలా జాగ్రత్త, ఇక్కడ ఎక్కడ వెంట్రుక లేకుండా చూసుకోవాలి. చాలా మంది ఈ ఐస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు హెయిర్ డైస్, అస్సలు చాలా ప్రమాదం. ఐసైట్ పోతుంది అనమాట, వెంటనే ఐసైట్ లో చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇంకా మనకి కళ్ళు ఇంపార్టెంట్ గా, హెయిర్ డై లేకపోయినా పర్లేదు. సో అది చూపు కనిపించకపోతే కలుపుకున్న వెంటనే ఒక 25 minutes to 30 minutes లోపలే తలస్నానం చేసేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. అందులో ఈ సమ్మర్లో ఏంటంటే చెమట పెట్టేసేదంతా ఇలా పక్కకి ఇలా కారిపోయి కంట్లోకి వెళ్ళిపోద్దేమని భయం అనిపిస్తుంది అనమాట. అందుకని ఎక్కువ టైం లేకుండా వెంటనే. అసలు ఎంత టైం ఉంచుకోవాలి మేడం? అంటే 30 minutes. 30 minutes. ఓకే. ఇమీడియట్గా కొంతమంది ఏంటంటే ఫస్ట్ డే మామూలుగా వాష్ చేసుకుంటారు, రెండో రోజున తలస్నానం చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ తలస్నానం చేసేయడం మంచిది. ఎందుకంటే ఒక రోజంతా తల మీద అది ఉండడం వలన అది డెఫినెట్గా బ్లడ్ సర్క్యులేషన్లోకి అబ్జర్వ్ అయిపోద్ది. ముఖ్యంగా హెయిర్కి ఐస్ చాలా దగ్గర కాబట్టి ఐస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో కొన్ని రకాల పౌడర్స్ ఉంటాయి, ఆమ్లా చూర్ణం, తర్వాత ఈ భృంగరాజు, నీలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటివి ఒక మంచి కాంబినేషన్ తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుని ఈ హెయిర్ డై వేసుకున్నాక ఒక 5 to 7 days లోపల ఎంత ఎర్లీగా అది పెట్టేసేసుకుని తలకి ఆయిల్ పెట్టేసుకుని ఆ ప్యాక్ని కొంచెం పెరుగులో కలిపేసేసి అది పెట్టేసేసుకుంటే ఒకవేళ ఈ హెయిర్ డే ఇంకా ఇక్కడ ఈ లోపల ఈ రీజన్లో హెయిర్ ఫాలికల్స్ రీజన్లో కొంచెం టచ్ అయి ఉంటుంది కదా, అదంతా కూడా లోపలికి వెళ్ళకుండా మనం ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని కంటిన్యూగా మనం అట్లా ఎవ్రీ వీక్ హెయిర్ ఆయుర్వేదిక్ న్యాచురల్గా ఉండే మందార పౌడరు, ఉసిరి పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి పౌడర్స్ని కొంచెం పెరుగు కలిపేసేసి అప్లై చేసుకుంటూ ఉంటే ఇది 1 month వరకు ఈ కలర్ ఎలాగో మనకి ఉంటుంది. కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మన హెయిర్ లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్లోకి వెళ్ళి ఐస్ ఎఫెక్ట్ అవ్వకుండా కొంతవరకు మనం కేర్ తీసుకుంటున్న వాళ్ళం అవుతాం. జనరల్గా ఏంటంటే హెయిర్ డై వేసుకుంటాం కదా అని ఇంకా హెర్బల్ గురించి ఆయుర్వేదిక్ కేర్ ఎవరు తీసుకోరు. కానీ ఆయుర్వేదిక్ హెన్నా ప్యాక్ లాంటివి కూడా పెట్టుకోవడం చాలా మంచిది. అందులో హెన్నా ఎక్కువ పెట్టుకోకపోయినా ఆమ్లా, భృంగరాజ్, ఉసిరి, మందార ఇలాంటి పౌడర్స్ అన్ని కలుపుకుని ఒక ప్యాక్ తయారు చేసుకుని ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు, లేదా ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర రెడీగా ఉంటాయి. సో హెయిర్ ఆయిల్ కంపల్సరీగా పెట్టుకుంటూ ఉండాలి, వీక్లీ 2 times హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి. హెయిర్ ప్యాక్ కూడా వీక్లీ 2 times పెట్టుకోవాలి.
ఇంకొంచెం కలర్ గ్రే కలర్లో రావాలనుకుంటే అందులో కొంచెం కాఫీ డికాక్షన్ వేసుకోవాలి. ఉమ్. లేదు హెయిర్ కేర్ కోసమే అనుకుంటే కనుక అందులో పెరుగు కలుపుకొని అప్లై చేసుకుంటే హెయిర్ కూడా గ్రోత్కి వీక్లీ ట్వైస్ పెట్టుకోవచ్చా మేడం? పెట్టుకోవచ్చమ్మా. ఓకే. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందమ్మా. అలా ఓకే. హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం, హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల ఉమ్. హెయిర్ ఈ డైస్ వేసుకుంటం వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది, హెయిర్ ఫాల్ పెరిగిపోతుంది, ఓకే. హెయిర్ స్ప్లిట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయుర్వేదిక్ హెయిర్ ప్యాక్, ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కలిపి ఒక కాంబినేషన్ లాగా పెట్టుకుని చేసుకుంటే డెఫినెట్గా చాలా మంచిది. లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎక్కువ భరించాల్సి వస్తుంది. అవును. ఎందుకంటే ఇప్పుడు మనకి క్యాన్సర్ టెండెన్సీ ప్రతి వాళ్ళలోనూ ప్రతి మనిషిలోనూ పెరిగిపోయింది అనాలి. సమాజంలో పెరిగిందని ప్రతి మనిషిలోనూ క్యాన్సర్ రావడానికి అవకాశాలు 100% ఉన్నాయి. మన తినే తిండి కానీ, మన తినేటువంటి పంటలన్నీ కూడా ఎరువులతోటి, ఫెర్టిలైజర్స్ తోటి, తర్వాత పెస్టిసైడ్స్ అలా పండించినవే కదా. పండిస్తున్నారు. అవన్నీ లోపలికి వెళ్ళిపోయి భూమి కాలుష్యం అయిపోయి, ఆ నీరు తాగే నీరంతా కాలుష్యం అయిపోతుంది. అవన్నీ గాల్లో కలిసిపోయి ఈ వెహికల్స్ ఎక్కువైపోయి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీకి 3-4 కార్లు, 2-3 స్కూటర్స్, 2 వీలర్స్ ఉన్న వాళ్ళు కామన్ అయిపోయారు. ఉమ్. సైకిల్ తొక్కే అవకాశం ఎక్కడ లేదు ఇప్పుడు. సో ఇవన్నీ ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవడం, ఫుడ్ పొల్యూషన్ పెరిగిపోవడం, తర్వాత స్ట్రెస్ ఎక్కువైపోవడం. అవును. స్ట్రెస్ ఎంత చెట్టుకి అంత గాలిలాగా స్ట్రెస్ బాగా ఎక్కువైపోయింది. సో సడన్గా చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ stress అంతా అనేది. బాగున్నప్పుడు అంత పెద్ద స్ట్రెస్ వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ సడన్గా ఒక్కొక్కళ్ళకి సడన్గా పెద్ద స్ట్రెస్లో పడిపోతారు. ఇప్పుడు చూస్తుంటాం కదా పేపర్లో సడన్గా సూసైడ్ చేసుకుంటారు. డాక్టర్స్ కూడా సూసైడ్ చేసుకోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఉమ్. సో ఇలాంటి కండిషన్స్ సూసైడ్ వరకు వెళ్ళారంటే ఎంత స్ట్రెస్ పడి ఉంటారు వాళ్ళు. అవును. అలాంటి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఒకళ్ళు ఉంటే గనక, ఏం కాకుండా భగవంతుడి దయ వల్ల ఉంటే గనక వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుచేత ముందు నుంచి కూడా మనలో క్యాన్సర్ సంబంధించిన చెడు ఏమీ లేకుండా ప్రతి మనిషి మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ప్రాణాయామ కానీ, యోగా కానీ, పూజలు కానీ, మనకి ఏది వీలైతే అవి చేసుకుంటూ అందులోంచి బయటికి రావాలి. లేకపోతే మైండ్ సెట్ చేసుకోవాలి, ఈ ప్రపంచం అంతా ఇంతే, మనం అనుకున్నట్లు ఉండదు, ఎలా ఉన్నా మనల్ని మనం తట్టుకుని మనం నిలబడాలి అనేటువంటి స్ట్రెస్ అనే దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. వచ్చేస్తే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. కాబట్టి మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ముందుకు మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలున్నా కానీ మనల్ని మనం బయటపడేలాగా మనమే ప్రయత్నం చేసుకోవాలి. ఎవరో వచ్చి ఎంతో చేస్తారనేది అసలు లేదు. అసలు మంచి పాట కూడా ఉంది కదా, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా అని చెప్పేసి. పాత రోజులు అంత మంచి మంచి పాటలు ఉండే, మోటివేషనల్ సాంగ్స్ ఉండే అన్నమాట. సో అలా అనుకుంటూ మనం స్ట్రెస్ అనేది యాడ్ అయిందంటే ఈ డైస్ వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను, ఇలా డైస్ వేసుకుని ఇలా చేసి కెమికల్స్ బయట ఫుడ్స్ తిని కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ వర్క్ చేసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి స్ట్రెస్ పెరిగితే క్యాన్సర్ టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంది. అర్జెంట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, నేను చాలా చిన్న వయసులో వచ్చిన వాళ్ళని. అసలు ఈ డైస్ అనేవి ఏ ఏజ్ నుంచి వేసుకోవడం బెటర్ అంటారు మేడం? అసలు వేసుకోకుండా ఉంటే బెటర్, అసలు పూర్తిగా వేసుకోకుండా ఉండడమే బెటర్ అంటారా? కానీ ఇంకా తప్పదు కాబట్టి 40sలోకి వచ్చాకే బెటర్. ఈ లోపల మనం హెర్బల్గా ఆయుర్వేదిక్ లైన్స్లోనే ప్లాన్ చేసుకోవాలి. సేఫ్ కదా, హెర్బ్స్ అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ కదమ్మా. సో అందులో ఏం మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి అది కూడా మనం ఎలా పడితే అలా కాకుండా కొంచెం డాక్టర్ గైడెన్స్లో వాడుకుంటే, హెయిర్ ఆయిల్స్ కానీ, హెయిర్ ప్యాక్స్ కానీ అలా వాడుకుంటూ తప్పనిసరి అయినప్పుడే 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో స్టార్ట్ చేసుకుంటూ, ఇంకా తప్పనిసరి అయినప్పుడు 2 మంత్స్కి ఒకసారి, అలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ 2 మంత్స్కి ఒకసారి, ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్కి వెళ్ళాల్సినప్పుడు చేసుకోవడం అలా బెటర్. అంతేకాని ఇంకా అది సీజనల్గా మనకి మంత్లీ వెచ్చాలు కొనుక్కుంటాం అలాగా మంత్లీ వన్స్ వేసుకోవడం అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ ఎనీబడి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.